భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 56వ సర్గయందు గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుని అస్త్రములను వశిష్ఠుడు బ్రహ్మదండంతో శమింపచేయుట అనే కథగా విందాం. గౌతమ మహర్షి యొక్క పుత్రుడైన శతానందుడు విశ్వామిత్రుని యొక్క వృత్తాంతాన్ని శ్రీరామునకు ఈ విధంగా కొనసాగించాడు. వశిష్ఠుని వాక్యాలు విన్న మహాబలశాలి అయిన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తూ నిలువుము అని పలికాడు. పూజ్యుడైన వశిష్ఠుడు 2వ కాలదండము వలె ఉన్న బ్రహ్మదండమునెత్తి కోపంతో, ఓ దుష్ట క్షత్రియ, నీకున్న బలమేదో చూపించు. ఇప్పుడు నీ దర్పాన్ని, నీ శస్త్రముల దర్పాన్ని నశింపచేస్తాను. నీ క్షత్రియ బలమెక్కడా? గొప్పదైన బ్రహ్మ బలమెక్కడా? దివ్యమైన నా బ్రహ్మబలాన్ని చూడు అని పలికాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన భయంకరమైన ఆ ఆగ్నేయాస్త్రము అగ్ని వేగము ఉదకముచే శాంతించినట్లు బ్రహ్మదండం చేత శాంతించింది. విశ్వామిత్రుడు కోపించి వారుణ, రౌద్ర, ఐంద్ర, పాశుపత, ఐషికాస్త్రములను ప్రయోగించాడు. విశ్వామిత్రుడు భయంకరమైన మానవ, మోహన, గాంధర్వ, స్వాపన, జృంభణ, మాదన, సంతాపన, విలాపన, శోషణ, దారణ, వజ్రాస్త్రములను, బ్రహ్మపాశ, వరుణపాశములను, పైనాక, దైతాస్త్రములను, శుష్కము, ఆర్ద్రము అను 2 వ్రజములను, దండ, పైశాచ, కౌంచాస్త్రములను, కంకాళ, ముసలము అనే 2 శక్తులను, వైద్యాధర, కాల, త్రికూల, కాపాల, కంకణాస్త్రములను ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండం ఆ అస్త్రాలన్నింటినీ మింగివేసింది. ఆ అస్త్రములన్నీ శాంతింపగా విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం ప్రయోగించడం చూసి అజ్ఞాది దేవతలు, దేవర్షులు, గంధర్వులు, మహోరగులు కలత చెందారు. బ్రహ్మాస్త్రం ప్రయోగింపగానే ముల్లోకాలు బాధ చెందాయి. వశిష్ఠుడు బ్రహ్మతేజ ప్రభావం చేత, బ్రహ్మదండం చేత ఆ అతి భయంకరమైన బ్రహ్మాస్త్రాన్ని కూడా పూర్తిగా మింగివేశాడు. బ్రహ్మాస్త్రాన్ని మింగుతున్న సమయంలో ఆ మహాత్ముడైన వశిష్ఠుని రూపం రౌద్రమై, అతి దారుణమై, ముల్లోకాలను మూర్ఛనొందించే విధంగా ఉంది. మహాత్ముడైన వశిష్ఠుని రోమకోపాల నుండి ధూపంతో నిండిన జ్వాలలు గల అగ్ని కణాలు బయలువెడిలినట్లు కనపడ్డాయి. వశిష్ఠుని హస్తంలో ఉన్న బ్రహ్మదండం ధూమము లేని ప్రళయ కాలాగ్ని వలె, 2వ యమదండం వలె ప్రజ్వరిల్లింది. అప్పుడు మునిగణములు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠునితో, మహాముని, నీ బలం అడ్డులేనిది. నీ తేజస్సునందే నిగ్రహించు. నీవు మహాతపస్శాలి అయిన విశ్వామిత్రుని నిగ్రహించితివి. లోకాలని అనుగ్రహించు. లోకముల బాధ తొలగుగాక అని పలికారు. మహాతేజస్శాలి, మహాతపస్శాలి అయిన వశిష్ఠుడు వారి మాటలు విని శాంతించాడు. ఈ విధంగా భంగపాటు చెందిన విశ్వామిత్రుడు నిట్టూరుస్తూ, ఛీ, క్షత్రియ బలం ఏమి బలం? బ్రహ్మ తేజోబలమే నిజమైన బలం. ఒక్క బ్రహ్మదండం నా అస్త్రాలన్నింటినీ మింగివేసింది కదా అని అనుకుని ఆలోచించాడు. ఇప్పుడు నేను ఈ విషయాన్ని గ్రహించాను. అందుచేత మనస్సును, ఇంద్రియములను నిర్మలంగా ఉంచుకుని నాకు బ్రాహ్మణత్వాన్ని అందించే తీవ్రమైన తపస్సు చేస్తాను అని నిశ్చయించుకున్నాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 56వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుని అస్త్రములను వశిష్ఠుడు బ్రహ్మదండంతో శమింపచేయుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 57వ సర్గ యందు గల 1వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని విశ్వామిత్రుడు తపస్సు చేయుట త్రిశంకు వృత్తాంతము అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.